వెంకటరెడ్డి గారి విషయాలు చెప్పాలంటే జిల్లా అభివృద్ధి విషయంలో ఆయన ఎంత పాటుపడినారో పెద్దలంతా చెప్పారు. మరి అదే కోవలో రైల్వే విషయంలో రైల్వే అభివృద్ధిలో ఆయన పాత్ర ఎంత ఉంది అని చెప్పేసి చాలామందికి తెలియదు. కానీ ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా ఉండేటప్పుడు మన రైల్వే మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్ చేయడంలో కానీ, తర్వాత గుత్తి టు ద్రోణాచలం, ఎందుకంటే మన హైదరాబాద్ వెళ్ళాలంటే దాదాపు 2-3 గంటలు మనం వేస్ట్ చేయాల్సి వస్తుంది. అదే గుంటకల్ పోయి గుంటకల్ నుంచి అటు రావాలి. కానీ గుత్తి నుంచి ద్రోణాచలం మీద బైపాస్ లైన్ వేయించిన దాంట్లో ఆయన పాత్ర చాలా కీలకమైంది. ఎన్ని విషయాలైనా కూడా రైల్వేలో ప్రతి ఒక్క విషయం మనం ఏం చెప్పాలన్నా కూడా అన్న ఈ విధంగా ప్రాబ్లం ఉంది, ఆ ట్రైన్ స్టాప్ కావట్లేదు, లేకపోతే ఆ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అంటే ఇమ్మీడియట్గా పదానాయక్ అని చెప్పేసి ఇమ్మీడియట్గా వెళ్ళేవారు. ఒకవేళ అందుబాటులో కారు లేకపోయినా కూడా ఆటోలో కూడా వెళ్ళే అటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి మన అనంత వెంకటరెడ్డి గారు. వారి గురించి ఎన్ని చెప్పినా చాలా తక్కువగానే ఉంటుంది. మరి ఆ కాలంలో మన మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్ అనేప్పుడు చాలా తక్కువ రైళ్లు ఉండేటివి. మనం ఈరోజు ఆయన కృషి వల్ల మన అనంతపురం నుంచి త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడ ఏ నూకన్ కార్నర్ వెళ్ళినా కూడా మనకు ట్రైన్స్ కన్వీనియంట్గా ఉన్నాయి. ఆ విధంగా కూడా ఆయన కృషి చేసి ఇవాళ ఎన్నో రైళ్లను ఈ విధంగా మన అనంతపురం మీదుగా నడిచే విధంగా ఆయన ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో ఆయన సఫలీకృతమైనారు. మరి చాలా ఇంపార్టెంట్ ట్రైన్స్ మన అనంతపురంలో స్టాప్ కాకుండా ఉన్నాయి. వాటిని ఎటువంటి పరిస్థితుల్లో ఈవెన్ ఢిల్లీ లెవెల్లో పోయి ఆయన ఆ ట్రైన్స్ అన్ని స్టాప్ చేసి ఇవాళ చాలా అనుకూలమైన వాతావరణం కల్పించాను రైల్వే విషయంలోకి వస్తే. మరి వారికి ఈరోజు మేము ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం.